మొదలు ఏం చెప్తున్నాడా అతను ఎవరు? ఆ చివరి మాట్లాడిన అతను, ఆ చివరి మాట్లాడినప్పుడు మొదలు మాట్లాడిన అతను ఎవరు? నారా చంద్రబాబు నాయుడు. అతని వయసు ఎంత? 75 నిండిపోయి 76లోకి వచ్చినాయి. ఏమంటున్నాడు అతను? భూస్థాపితం చేస్తాడు. ఎవరిని? జగన్మోహన్ రెడ్డి. జగన్ వయసు ఎంత? 50 ఏళ్ళు. 76 ఏళ్ళ ముసలోడంట 50 ఏళ్ళ జగన్ భూస్థాపితం చేస్తాడంట. ఈ సొల్లు కబుర్లు వీళ్ళెన్నైనా తిట్టచ్చు. జగన్ భూస్థాపితం చేస్తావా? నీ తరమా నీ కొడుకు తరమా జగన్ భూస్థాపితం చేయడం? మేము గెలవని, గెలిచిన తర్వాత గన్నవరం వంశీని ఉచ్చపోయిస్తాను అని చెప్పాడు. పోనీ జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయిన కాడి నుంచి ఇప్పుడు అన్నోడు వాళ్ళ నాన్న ఎక్కిన కాడి నుంచి వంశీ పోనీ హైదరాబాద్లో ఉన్నాడు అనుకోండి, 5 నెలలు బెజవాడ జైల్లో ఉన్నాడుగా. రోజు వెళ్ళి పోయించావా జైల్లోకి వెళ్ళి? 5 నెలలు రోజుకి వెళ్ళి జైల్లోకి వెళ్ళి పోయించావా అని అడుగుతున్నా. ఎందుకు పోయించలా? మాట మీద నిలబడవా? మాట మీద నిలబడవా? బెజవాడ జైలుకి వెళ్ళి పోయించాలి కదా, పోయించవా? ఊరికే మైకుల ముందు పోయిస్తారా? వస్తున్నాడు మరొక 3 నెలలు, గుడివేడలో అడుగు పెడుతున్నాడు ఆరోగ్యం బాగు చేసుకుని. ఎవడొస్తాడో రండి రా కట్రాయి మీద నడిపిస్తాకి, రండి ఎవడొస్తాడో కట్రాయి మీద నడిపిస్తాకి. నేను చీకట్లో నరికేయండి అని నేను అనలేదు. అరే నేను అనాలంటే పట్ట పగలే చేసేయమని చెప్తారా? నేను అనలేదురా. అరే నేను అనలేదురా. అనాలంటే అరే పట్ట పగలే చేసేయండి రా అని చెప్తారా? నేను అనలా. మదం ఎక్కినాడులాగా ఇదంటారు కదా, మనకి సామెతలు ఉంటాయి కొన్ని. మదం ఎక్కినటువంటి ఆంబోతు ఏం చేస్తుంది అని సామెతలు చెప్తుంటారు. ఆ రకంగా ఇవాళ ఒక్కొక్క ప్రవర్తన మదమెక్కి కొట్టుకుంటున్నారు. ఆ కొట్టుకున్న దాంట్లో పర్యవసానమే నిన్న ఆ పేరుని అనేవాడు ఏదో వాళ్ళు మీటింగ్ పెట్టుకోమని ఎవడొద్దండి, మీటింగ్ పెట్టుకోండి, మీ ఇష్టం వచ్చినట్టు చెప్పుకోండి. ఒక పక్కన ముఖ్యమంత్రి గారిని, ఇంకో పక్కన డిప్యూటీ సీఎం గారిని ఇష్టానుసారంగా నోటుకొచ్చినట్లు మాట్లాడుతున్నంతా కూడా సోషల్ మీడియాలో చూసాం. 76 ఏళ్ల ముసలాడంట, వీళ్ళ నాయకుడైనా 50 ఏళ్ల పొడుసాడంట. 50 ఏళ్ళ పొడుసాడు దేనికి? 50 ఏళ్ళు దేనికి? 76 ఏళ్ళు దేనికి? 76 ఏళ్ళు ఉన్నప్పటికీ కూడా ఇవాళ రాష్ట్రం కోసము ఆయన ఎంత కష్టపడుతున్నాడో చూస్తాం. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల కోసం ఏ రకంగా ఆయన పనితనం ఉందో అది చూస్తారు ప్రజలు. చెప్తే 50 ఏళ్ళు ఉన్నటువంటి నీ నాయకుడు చేసింది అంతే. గతంలో 5 సంవత్సరాలు కూడా ఇంట్లో పడుకున్నాడు కదా, బయటకు ఎప్పుడన్నా వచ్చాడా? బయటకు వస్తే ఏం చేశాడు చూసాం కదా, పరదాలు కట్టుకుని హెలికాప్టర్లో రావడానికి కూడా భయపడుతూ చెట్టులు నరికించుకుని. ఎంతోరా బాబు, మీకు 50 ఏళ్ళు ఉంటే ఏమైంది? లేదంటే ఏదో కుర్రాడం పరిగెత్తామంటే ఏముంది ఉపయోగం? ఉంది మీకు చెప్పుకోవడానికి దమ్ము ధైర్యమని. బయట జనములో రావడానికి భయపడి లోపల కూర్చున్నటువంటి వాడికి 50 ఏళ్ళు ఉంటే 40 ఏళ్ళు ఉంటే ఎన్నేళ్ళు ఉంటాయండి? ఇవాళ ప్రజల కోసం రాష్ట్రం కోసం పనిచేద్దామని 76 ఏళ్ళు ఉంటే 80 ఏళ్ళు ఉంటాయండి. సంకల్పం ఉండాలి మనిషికి సాటి మనిషికి మంచి చేద్దామనేటువంటి ఒక ఆలోచన ఉండాలి. ఆ ఆలోచన చంద్రబాబు నాయుడు గారిలో ఉంది. మీకు ఎక్కడ తెచ్చిందిరా? మీకు ఏముందా ఆలోచన? మీకున్న ఆలోచన అంటే లోపల కూర్చుందాం, ప్రకృతి వలన దోసుకుందాం, ఏ రకంగా దోసుకున్న సంపదనంతా దాచుకుందాం. ఈ ఆలోచన చెప్తే మీకు ఎప్పుడైనా ప్రజల గురించి రాష్ట్రం గురించి ఆలోచన చేసి తెచ్చారా మీరు ఎప్పుడైనా? మీకు అది లేదు కదా. మరి మీకెందుకు ఇవాళ ఊరకనే మీకు మీడియా ఏడిచింది కదా అని చెప్పేసి ప్రెస్ మీట్లు పెట్టుకుని మీటింగ్లు పెట్టుకుని జనాన్ని తెచ్చి కూర్చోబెట్టుకుని అరుపులు కేకలతో ఏమేమి మాట్లాడుతున్న పేరుందని బుద్ధి ఉందారా నీకేమన్నా? అసలు నీకు ఎట్లా మనిషి పుట్టేవారు? నీకు గతంలో కూడా ఇదే చెప్పాను నేను. ఒక రాజకీయ నాయకుడు అంటే ఇవాళ ఎట్లా ఉండాలి? ఎదుటి వాడిని కూడా కౌగులించుకోవాలి. ఎదుటి పార్టీ నాయకుడిని కూడా చూసి విష్ చేసి అతన్ని ఆలింగనం చేసుకుని ఏం చేద్దాం రాష్ట్రం కోసం మీరు కానీ మేము కానీ అనేటటువంటి ఆలోచన విధానం రాజకీయ నాయకులు ఉండాలి. తప్పితే అరే మీకు ఒక్కడికన్నా జబ్బు తెచ్చిందిరా, మీకు ఒక్కళ్ళన్నా ఆలోచన ఉందిరా మీకు? ఎంతసేపు మీరు ఏ రకంగా తయారయ్యే వాళ్ళ నరుక్కుందాం రండి, పొడుచుకుందాం రండి, ఏంట్రా బాబు ఇదా? రాజకీయ నాయకులు అంటే ఇట్లా ఉంటారా? మేము అనుకోవట్లేదు ఎక్కడ కూడా. అరే నిజంగా ఇద్దరు ఎవరన్నా తన్నుకున్నా కానీ రెండో రోజున పలుక్కుందామనే ఆలోచన చేస్తారు.
ఎదురు పెడితే మాట్లాడాలి. అరే నిన్నేదో అయిపోయింది నిన్నటిది, ఇవాళ మనం మనుషులుగా బతుకుతున్నాం, పలకరిద్దాము, ఇద్దరం కూడా మళ్ళా ఫ్రెండ్షిప్ చేయాలి అనే ఆలోచనతో మామూలు మనుషులు ఉంటున్నారా? మీకేమొచ్చిందిరా? మీకు ఎట్లా తయారైంది? మీరంతా కూడా మీ బ్యాచ్ మొత్తం ఎట్లా తయారైంది కదా. నరుక్కుందాము, పొడుచుకుందాము, చంపుకుందాము, చంపండి. ఏంట్రా బాబు, ఇదానా రాజకీయం అంటే? ఏదో నీతులు చెప్తావు కాబట్టి నన్ను ఇదానా నువ్వు చెప్పే నీతులు? రాత్రి కాదు నేను పగల చంపమని చెప్తాను. ఏంటి పగలు చంపేది నువ్వు? పగలు చంపే ఏడ్చే అదవే నువ్వు. మొన్న ఎలక్షన్లు ఎందుకు ఏడవలేకపోయావు నువ్వు? ఎలక్షన్ల నుంచే డబ్బు లేదు నీ దగ్గర, ఎలక్షన్ల నుంచే ధైర్యం లేదు నీ దగ్గర. ఏ రకంగా నీ మీద గోడౌన్ కట్టుకున్నావో, ఆ గోడౌన్లో బయ్యాన్ని ఏ రకంగా దారి మళ్లించావో, నీ మీద నీ ఆవిడ మీద ఏ రకంగా కేసులు పెట్టించుకున్నావో, దానికోసం ఏ రకంగా బతిమలాడుకున్నావో, ఆ రోజు చంద్రబాబు నాయుడు మంచాడాడు నీకు. ఆ రోజు అక్కడ ఉన్నటువంటి మంత్రి నీకు మంచాడు కాదు, చంద్రబాబు నాయుడు గారు మంత్రి మంచాడు. పాపం మా ఆవిడ ఆడాళ్ళతోకి వెళ్ళొద్దని చెప్పాడు అన్నప్పుడు మాత్రం ప్రెస్ మీట్ పెట్టి పొగుడినటువంటి నీనోరే ఇవాళ వచ్చేసి మళ్ళా ముసలాడు ఏం చేస్తాడు, చచ్చిపోతావు కదా, నువ్వు ఎట్లా బతుకుతావు? ఇదిరా నువ్వు అట్లా ఎట్లా మనిషి పుట్టారు బాబు నువ్వు? నిజంగా పేరున్నాననే వాడిని నీ గురించి చెప్పుకోవడానికి కూడా సిగ్గేస్తున్నావు మాకు. ఇంకా నోరు జారావు, ఇంకా నోరు జారి మా నాయకుడి గురించి మాట్లాడుతున్నావు. అరే నిజంగా చంపేస్తారా బాబు? నేను నిజంగా నువ్వేదో రేత్రి పొగలు అంటున్నావు. నువ్వు నిన్ను నిజంగా చంపేస్తారు. అంతదాకా తెచ్చుకోవద్దు నువ్వు. జనసేన పార్టీ వాళ్ళం మేము ఎంతగా సమన్వయం పాటిస్తున్నామో ఈ రాష్ట్రంలో అభివృద్ధి కోసం మా నాయకుడు కూటమిని ఏర్పాటు చేసి రాష్ట్రం అభివృద్ధి చెందాలని మాట్లాడుతుంటే మేము ఎక్కడా కూడా నోరు విప్పిరాట్లా. మా ధ్యేయం రాష్ట్రం అభివృద్ధి చెందటమే, మా లక్ష్యం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకందరికీ మంచి జీవితాన్ని అందించడమే అనే ఆలోచనతో జనసేన పార్టీ అంతా కూడా మేము ముందుకెళ్తుంటే మా నాయకుడి గురించి ప్రేలాపనలు వెళ్తున్నావు. పేరు నేను నిజంగా నేను అరే నీ శవం ఎక్కడుందో కూడా తెలియదురా బాబు. మళ్ళా నిజంగా ఒక్క నిమిషం మా వాళ్ళు కన్నెర చేస్తే నీ శవం ఎక్కడ ఉంటుందో కూడా తెలియదు పేరుందని చెప్తున్నాను. నీకు ఇంతకుముందు కూడా చెప్పాము నీకు. నువ్వు ఏమైనా ఏడు ఈ రాష్ట్రంలో ఎట్లయినా మాట్లాడాడు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి జోలికి వస్తే నీకు ఒలుస్తాం రా బిడ్డ అని ఇంతకుముందు కూడా చెప్పాం. నువ్వేంటంటే ఎట్లా తయారావంటే నన్ను కొట్టండి అంటారు చూడు. కెలికి కొట్టించుకునే దగ్గరికి నువ్వు ఇవాళ వచ్చావు నువ్వు. కానీ మాకు ఇంకా కూడా మేము మనుషులమైన స్పృహ మాకుంది. మనిషి అనే స్పృహ కోల్పోయి నువ్వు మాట్లాడుతున్నావు, కానీ మనుషులమైన స్పృహ మాకుంది. మళ్ళా చెప్తున్నాం పేరునాని, మళ్ళా ఇది మొదలుకొని చెప్తున్నాం. పవన్ కళ్యాణ్ గారి గురించి నువ్వు ఎక్కడైనా కానీ నోరు జారితే చెప్తున్నాం మళ్ళా నిన్ను నీ కొడుకు, నీ భార్య, నీ చుట్టాలు ఎత్తుక్కోవాల్సి వస్తుంది. నిన్ను ఎక్కడున్నావో నిన్ను ఎత్తుక్కునేదాకా కూడా తెచ్చుకోవద్దని చెప్పేసి, పోస్ట్ మార్టం బాడీ దాకా వెళ్ళొద్దని చెప్పేసి కూడా నీకు హెచ్చరికలు చేస్తున్నాం. ఖచ్చితంగా ఇక్కడ ఎప్పుడూ కూడా మేము ఎవరిని మాట అనము. 1-2 సార్లు కూడా శాంతిస్తాం. కానీ నువ్వు మిత్తిమీరి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నావు. మళ్ళా చెప్తున్నాం, ఇది వార్నింగ్ అనుకుంటావో లేదంటే సూచన అనుకుంటావో నీ ఇష్టం వచ్చినట్టు అనుకో. మళ్ళా పవన్ కళ్యాణ్ గారి గురించి కనుక నోరు జరితే పేరున్నాని నీ బాడీ దొరికితే పోస్ట్ మార్టం అని అవుతుంది.